హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే రాగి పిండితో కప్ కేక్స్ అండ్ ప్యాన్ కేక్ చూద్దాం. ఇవి హెల్త్కి చాలా మంచిది రాగి పిండి. పిల్లలు రాగి పిండి జావ చేస్తే తినని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా మనం కప్ కేక్స్ అండ్ ప్యాన్ కేక్స్ చేసి పెట్టామనుకో చాలా బాగా తింటారు. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. కప్ కేక్ తయారు చేయడం కోసం ముందుగా షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్ కొలతతో షుగర్ తీసుకున్నాను, 1 గ్లాసు. సో దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో. ఇందులో 2 కోడిగుడ్లను పగలగొట్టి వేస్తున్నాను. యాక్చువల్గా బ్లెండర్తో చేసుకోవాలి. నా దగ్గర బ్లెండర్ లేదు. హ్యాండ్తో చేసామంటే మంచిగా పొంగదు కేక్. అందుకోసంగా నేను మిక్సీలో వేసేస్తాను ఎప్పుడు. సో అందుకని ఫస్ట్ షుగర్ పౌడర్ చేసినాక ఇలా ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత నేను అదే గ్లాస్తో 1.5 గ్లాస్ రాగి పిండి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. సో నేను బేకింగ్ పౌడర్ మాత్రమే వేస్తున్నాను, బేకింగ్ సోడా వాడట్లేదు. ఓన్లీ బేకింగ్ పౌడరే వాడుతున్నాను. కొంతమంది బేకింగ్ పౌడర్తో పాటు బేకింగ్ సోడా కూడా వేస్తారు, కానీ నేనైతే వేయను ఎప్పుడు. బేకింగ్ పౌడర్ చాలు. సో ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్లాస్ కొలతతో తీసుకున్నాం కదా. సో నేను 1 గ్లాస్ షుగర్ తీసుకున్నాను కదా. సో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ కానీ, లేదా మీరు బటర్ ఉంటే బటర్ కూడా వాడుకోవచ్చు, లేదా గీ ఉన్న గీ కూడా వాడుకోవచ్చు. వేసుకొని 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టాలి. ఎక్కువసేపు బ్లెండ్ చేయొద్దు, కొద్దిగా సేపు బ్లెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే చూడండి, పిండి అంటే మనకు కొస్త గట్టిగా వచ్చింది మనకు. సో దాని కన్సిస్టెన్సీ ఇలా ఉండకూడదు, ఇంకొంచెం జారుగా ఉండాలి. కాబట్టి నేను కొంచెం పాలు యాడ్ చేశాను. మనం వేసుకున్న ఎగ్స్ సరిపోయినప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. సరిపోయినప్పుడు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇప్పుడు నేను ఈ కేక్ పాత్రలో చిన్న చిన్న టీ కప్స్ పెట్టాను. అంటే ఎన్ని సరిపోయాయో అన్ని పెట్టాను. అన్ని పెట్టిన తర్వాత ఈ కేక్ మిశ్రమాన్ని అన్ని గ్లాసుల్లో వేశాను. మనం ఫుల్గా వేసుకోకూడదు, ఎందుకంటే కేక్ పొంగుతుంది కాబట్టి హాఫ్ వేసుకోవాలి కప్కి. సో హాఫ్ వేసుకునేసి నేను ఎప్పుడు బేక్ చేసేలాగే ఒక పాత కడాయిలో ఒక స్టాండ్ పెట్టి దాని లోపల ఈ కేక్ మౌల్డ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉంచాలి. సిమ్లోనే ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసి చూసుకోవాలి కేక్ అయ్యిందా లేదా. మనం టెస్ట్ చేసుకోవడం తెలుసు కదా. సో చూస్తే అర్థమవుతుంది. ఒక స్టిక్ ఉంటే లోపల గుచ్చి చూడాలి. సో కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి. కేక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నా దగ్గర స్ట్రాబెర్రీ సిరప్ ఉంటే దానిపైన ఊరికే అలాగా టాపింగ్ చేశాను. కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. అందులో రాగి పిండి కదా, హెల్త్కి చాలా మంచిది. దీనిలో నేను షుగర్ వేశాను. షుగర్కి బదులుగా మనం బెల్లం పౌడర్ వేసుకుంటే ఇంకా మంచిది, హెల్త్కి చాలా మంచిది షుగర్ బదులు బెల్లం వాడుకుంటే. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన కేక్ పిండిని మనం ప్యాన్ కేక్లా వేసుకోవచ్చు. ప్యాన్ పైన చూడండి, దీనిపైన అయితే నేను గీ వేసాను. ఫస్ట్ గీ వేసిన తర్వాత పిండిని దోశలాగా, చిన్న దోశలాగా వేసుకోవాలి. ఎందుకంటే పెద్దది వేసామనుకో దాన్ని ఫ్లిప్ చేయడానికి ఉండదు, విరిగిపోతుంది. అందులో రాగి పిండి కదా, మైదాతో అయితే కాస్త తిరుగుతుందేమో కానీ రాగి పిండి ఊరికే విరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. సో అది ఫ్లిప్ చేసుకున్న తర్వాత చూడండి మనకు ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని హనీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే నేనైతే చాక్లెట్ సిరప్ వేసి పిల్లలకి ఇచ్చాను. చాలా బాగా తిన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. రాగి పిండితో చాలా హెల్తీ కూడా. మీరు షుగర్కి బదులుగా జాగరీని యూస్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.